ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము బైబిల్లోని ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. నిజంగా ఇతని యొక్క గురించి ఆలోచించినప్పుడు నాకు చాలా వండర్ అనిపిస్తుంది అనమాట. ఇతనికి విశ్వాసమా, విశ్వాసంతో కూడిన విధేయత కలిగిన వ్యక్త అనేది, అంటే ఇట్లా సూపర్ మ్యాన్ అనమాట. అంటే క్యారెక్టర్ వైజ్, అలాగే తన జీవితం చూస్తే ఒక సూపర్ మ్యాన్ లాగా తన ఈ లోకంలో జీవించాడండి. అతను ఎవరో కాదు, ఐజాక్, అబ్రహాం కొడుకైన ఇస్సాక్ అనమాట. ఇతను ఒక వాగ్దాన పుత్రుడు, అంటే దేవుడు ప్రామిస్ చేసి ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత పుట్టినవాడు. అలాగే అబ్రహాము ఎంతో ధనవంతుడికి ఒక్కగానొక్క కొడుకు ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టుంటే తను ఎంత గారాభంగా పెంచుంటారండి. నిజంగా చాలా అల్లారు ముద్దుగా పెంచుంటారు. కానీ అంత అల్లారు ముద్దుగా వాళ్ళు పెంచినా కూడా అది అడ్వాంటేజ్ లాగా ఎక్కడ తన మిస్బిహేవ్ చేసినట్టు ఎక్కడ బైబిల్లో లేదండి. ఎంత గొప్ప వ్యక్తి అండి ఐజాక్, చూడండి. అలాగే తను ఎంతో దేవుడిలో ఎదిగిన వ్యక్తిలాగా కూడా మనకు కనిపిస్తాడు అనమాట. తన జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు తన జీవితంలో కొన్ని మేజర్ స్టెప్స్ తను తీసుకోవాల్సిన టైంలో తను ప్రవర్తించిన విధానం చూస్తే నాకు చాలా మతిపోతుంది అనమాట. ఇతను ఇలా ఎలా ప్రవర్తించగలిగాడు అనేది మాత్రం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా దేవుణ్ణి వెతికిన వ్యక్తి కాబట్టి ఇలా బిహేవ్ చేశాడని నాకు అనిపిస్తుందండి. నేను ఒక 2-3 ఇన్సిడెంట్స్ మాత్రమే డిస్కస్ చేస్తానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ఐజాక్ని అబ్రహాము మోరియా పర్వతం మీద బలిస్తున్నప్పుడు తను ఎలా రియాక్ట్ అయ్యాడు అనే విషయాన్ని నాకు ఆలోచిస్తే చాలా వండర్గా అనిపిస్తుంది అనమాట. అది ఏంటి అంటే, తను యాక్చువల్గా గొర్రెపిల్ల తీసుకెళ్లకుండా వాళ్ళ నాన్న కట్టెలు అవి తీసుకొని కొంత సర్వెంట్స్ని తీసుకొని మోరియా పర్వతంకి వెళ్ళినప్పుడు లాస్ట్ వరకు తెలియదు ఐజాక్కి. కానీ లాస్ట్ వాళ్ళ నాన్న కొండ మీద ఆ కట్టెలన్నీ పేర్చిన తర్వాత తను తాళ్ళతో కడతాడనమాట. అప్పుడు మాత్రం తెలిసిపోద్ది కదా. అంటే అప్పుడు తెలియకుండా అయితే పోలేదు కదా. అప్పుడు ఐజాక్కి కడుతున్నప్పుడు తనకు అర్థం కాలేదంటే అర్థమైంది. ఇమ్మీడియట్గా తను ఏం చేయాలి? ఏ మనిషికైనా ప్రాణం కంటే ఏది విలువైంది కాదు. తన ప్రాణం పోతుంది అని తెలిసినప్పుడు మామూలుగా వేరే వాళ్ళు ఏం చేస్తామండి అంటే, దానికి మ్యాక్సిమం ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ట్రై చేస్తారు. ఎందుకంటే ప్రాణం పోతే ఇంకేం తిరిగి రాదు. సో మనం బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాం కదా దాన్ని తప్పించుకోవడానికి. బట్ ఇక్కడ అతను ఏ ఎఫర్ట్ పెట్టినట్టు మనకు కనిపించదు అనమాట. సింపుల్గా తను కామ్గా సరెండర్ అయిపోతాడు. ప్రాణం పోతుందంటే ఎవరైనా సరెండర్ అవుతారా? అక్కడ భయపడినట్టు కానీ, తను బాధపడినట్టు కానీ, తర్వాత తను పారిపోయినట్టు కానీ బైబిల్లో లేదు. అంటే సిచ్యువేషన్స్ అన్నీ తను తప్పించుకోవడానికి ఈజీగా ఉంది. అక్కడ ఎవ్వరూ లేరు, వాళ్ళ నాన్న ఆ అబ్బాయి ఉన్నాడు. అంటే అబ్రహాం చాలా ముసలాయన. ఈ ఐజాక్ మొత్తం శక్తి సరిపోదు. ఒక్కటి ఇట్లా తోపు తోస్తే చాలు అబ్రహాం వెళ్ళి పక్కన పడిపోతాడు. తను పారిపోయి వచ్చేయచ్చు, తప్పించుకొని వచ్చేయచ్చు, ఎవరు లేరు దాన్ని అడ్డుకోవడానికి. బట్ అది చెయ్యలేదు ఎవరు? ఇస్సాక్. ఎందుకంటే నాకు అనిపిస్తుంది, తన తండ్రి ఏంటో తనకు తెలుసు, తన దేవుడు ఏంటో తనకు తెలుసు. తన తండ్రి ఇలా నన్ను బలి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? నా తండ్రి ఇలా చేశాయని కాదే, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు? దీంట్లో బిహైండ్ ఏదో ఉంది అని తను ఆలోచించాడు. అలాగే తన దేవుడి గురించి కూడా తనకు తెలుసు. నా దేవుడు నా తండ్రికి ఎందుకు ఇలా చెప్పాడు? సో నా దేవుడు ఇలా చేసే దేవుడు కాదని తనకు అర్థమైంది. కాబట్టి తను అంత హ్యాపీగా ఆ బలిపీఠ మీద పడుకున్నాడు. కాబట్టి తన యొక్క విశ్వాసము మనకు అర్థమవుతుంది, తన విధేయత కూడా మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తో కదండి ఈ ఐజాక్. సరే, దేవుడు తన విశ్వాసాన్ని హానర్ చేశాడు, తన విధేయతను కూడా దేవుడు గుర్తించాడు. అయిపోయింది, తను బతికాడు, వచ్చేసాడు. తర్వాత రెండోది ఏంటంటే, తన మ్యారేజ్ అప్పుడు తను తీసుకున్న నిర్ణయం అండి. ఎవరైనా పెళ్లి చేసుకునే అమ్మాయిని కనీసం మాట్లాడకపోయినా కనీసం చూడాలనుకుంటారా అనుకోరా అండి? ఇతనైతే ఎంత విచిత్రమో చూడండి. తను మాట్లాడాలనుకోలేదు, తను చూడాలనుకోలేదు, కనీసం తన పేరెంట్స్ అయినా తన కోసం సంబంధం వెతకాలనుకోలేదు. అంటే మన పేరెంట్స్ మంచి వాళ్ళు అనుకున్నప్పుడు, మా పేరెంట్స్ నాకు బెస్ట్ ఇస్తారనుకున్నప్పుడు వాళ్ళని నమ్మి మనం వదిలేస్తాం ఇలాంటి పర్సనల్ థింగ్స్. అలా కూడా అనుకోలేదండి. వాళ్ళ సర్వెంట్ అంటే సంబంధం తీసుకురానికి వెళ్తే తను కామ్గా ఉన్నాడు. ఎవరైనా కామ్గా ఉంటారండి? అసలు ఎక్కడైనా పాసిబిలిటీ ఉందా ఇది? అగైన్ ఇక్కడ తండ్రి కాదు, ఇక్కడ దేవుడి మీద తనకున్న విశ్వాసం అనమాట. నా దేవుడు నాకు కరెక్ట్ అంటే ఆ అమ్మాయిని పంపిస్తాడు, ఈ సర్వెంట్ ద్వారా తను నమ్మాడు కాబట్టి తను ఇంటర్ఫియర్ అవ్వలేదు ఆ విషయంలో. సో ఇంకా నాకు పెళ్లి సంబంధానికి ఎలియాజర్ వెళ్ళాడు, రెబ్కాని తీసుకొస్తున్నాడు. ఎక్కడ తను
యాంగ్షియస్‌గా కానీ, ఎంతూసియాజంగా ఫీల్ అయినట్టు మనకక్కడ బైబిల్‌లో ఎక్కడ రాయబడలేదండి. అంటే ఎప్పుడొస్తదా అమ్మాయి? వస్తున్నాడా లేదా? సార్‌కి వెళ్లి ఎలియాజర్ వస్తున్నాడా లేదా దూరం నుంచి చూడడం. అట్లా ఎక్కడ చేయలేదండి తను. తనేంటంటే కామ్‌గా ఎళ్లి తన పని తను చేసుకుంటున్నాడు. నా దేవుడు నాకు చేస్తాడు అని తన పని తను చేసుకుంటున్నాడు. తను పొలంలో ఎళ్లి ధ్యానం అంటే క్వైట్ టైమ్‌ని ఫాలో అవుతున్నాడు. అంటే ఎక్కడ తను బయట సిట్యుయేషన్స్‌కి ఎక్కడ ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. తన ప్రాణం పోతుందన్న ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వలేదు. తన జీవితంలో ఒక ఇంపార్టెంట్ అమ్మాయి తన జీవితంలోకి వస్తుందన్నప్పుడు తను ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వట్లేదు. తను కామ్‌గా వెయిట్ చేస్తున్నాడండి దేవుడి మీద. ఎంత అద్భుతం కదా ఐజాక్ క్యారెక్టర్. అలాగే కరువొచ్చినప్పుడు తను అక్కడే ఉండమని చెప్పాడు. సో, అతనేంటంటే దేవుడి మాటకు విధేయత చూపించి కరువులో అక్కడ విత్తనం విత్తి నూరంతల పంట కోస్తాడండి. వాటర్ లేనప్పుడు కరువులో పంట పండించడం ఎంత కష్టమండి. అసలు ఎంత విశ్వాసం అదసలు. ఎంత ఇంపాసిబుల్ థింగ్స్ కదండీ అవి. తనకి ఎంత విశ్వాసం ఉందో అక్కడ కూడా అర్థమవుతుంది. అలాగే బావి తవ్వినప్పుడు నీళ్ళొచ్చినప్పుడు వాళ్ళక్కడున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ బావిలలోకి వచ్చి రాళ్ళేసేస్తారు జలసితో ఫీల్ అయ్యి. అప్పుడు ఎక్కడ ఐజాక్ వాళ్ళతో గొడవ పెట్టుకోలేదండి. ఎక్కడ ఇష్యూస్ క్రియేట్ చేయలేదండి. కామ్‌గా ఒకచోట బావి క్లోజ్ చేస్తే అక్కడి నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్ అయిపోయాడు. అంటే ఎక్కడ గొడవ పెట్టుకునే స్వభావం కానీ, యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిలా కనిపించట్లా. కంప్లీట్‌గా దేవుడికి ఒక వ్యక్తి సరెండర్ అయితే ఎలా ఉంటాడో ఐజాక్ అని నాకు అనిపిస్తదండి. సో, అక్కడ కూడా దేవుడు అతనికి అంటే సహాయం చేస్తూ వచ్చాడనమాట. విషయంలో నాకు చాలా అద్భుతమైన వ్యక్తిలా కనిపిస్తాడండి. ఈ ఐజాక్‌ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఒక్క విషయంలో నాకు కొంచెం అట్లా అనిపించింది ఏంటి అంటే, ఏశావుని ఎక్కువ ప్రేమించడం. అంటే బైబిల్‌లో యాకోబుని ద్వేషించాడని లేదు. ఏశావుని ఎక్కువగా ప్రేమించాడని ఉంది. మరి ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చాడో నాకు దాంట్లో అంతరార్థం ఏంటో నాకు తెలియదు కానీ, అన్ని విషయాల్లో అయితే ఐజాక్ పర్ఫెక్ట్‌గా ఉన్నాడు. ఎక్కడ ఇతనిలో తప్పు అని చూపించడానికి లేకుండా నాకు అనిపించింది. సో, మనం ఐజాక్‌ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, టఫ్ పీరియడ్‌లో మనం దేవుడిని నమ్ముతున్నామా? మనము దేవుడిని ఎంత మాత్రం నమ్ముతున్నాము? మనం నమ్మిన దేవుడు మనకు సహాయం చేస్తాడని ఆ కాన్ఫిడెన్స్ మనకుందా లేదా? అలా లేకపోతే ఈరోజే మనం ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో ఒప్పుకొని దేవుని సహాయంతో మనము ఈ లోకంలో జాగ్రత్తగా దేవుడి కొరకు జీవించే వాళ్ళగా ఉందామా? ప్రైజ్ ది లార్డ్.